ఓ పక్కన ప్రైవేట్‌లో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తే, మార్క్స్ వస్తే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఊరంతా ఏస్తారాళ్ళు. పేపర్ల నిండా యాడ్‌లేస్తారు. సోషల్ మీడియా, టీవీలు, టీవీ నైన్, ఎన్‌టీవీ ఇట్లా పెద్ద ఛానెల్స్ అన్నిట్లో ఈ 1, 1, 2, 2, 3 యాడ్‌లతో నింపి పడేస్తారు మొత్తం. ఆ పిల్లల ఫోటోలేసి. మరి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చేసిన తప్పేంటి? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? యాడ్స్ ఇచ్చుకోవాలనే దీనస్థితిలో ఉందా గవర్నమెంటు? మీ పథకాలకైతే భారీ ఎత్తున యాడ్స్ ఇస్తారు గదా! మరి పిల్లల ర్యాంకుల విషయంలో మీరెందుకు యాడ్స్ ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వాలందరూ గూడా? పలానా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన పిల్లోడికి టాప్ 10థ్ ర్యాంక్ వచ్చింది. లేతే వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. లేతే మా స్కూల్‌లో చదివిన పిల్లలు ఇంతమంది పాస్ అయ్యారు. ఇంతమందికి 900 పైన మార్కులొచ్చినియి. ఇంతమందికి 550 పైన మార్కులొచ్చినియి. ఇట్లా మీరు గూడా యాడ్స్ ఇస్తే, మీరు గూడా కార్పొరేట్ కాలేజీకి ధీటుగా నిలబడగలరా? హ్మ్. ఏ గవర్నమెంట్‌గా డబ్బులివ్వా పాపం? లేతే పిల్లలే గదా! వాళ్ళ ఓట్లు మాకుండవు గదా! ఎందుకులే అనుకుంటుందా? ఆలోచించండి దీని గురించి. ఎప్పుడూ రాజకీయాలు, రాజకీయాలు, రాజకీయాలతో చిరాకెత్తుతుంది ప్రజలకు గూడా. అప్పుడప్పుడన్నా కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా ప్రజలకు ఉపయోగపడే పని జేయండి మీరు. ప్రజలున్నారు, విద్యార్థులున్నారు. రేపటి రోజున వాళ్ళే ఓటర్లవుతారు.